చాలా అంటే చాలా రుచిగా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా చాలా రుచికరమైన రెసిపీ మరమరాలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం మరమరాలు అదేనండి బొరుగులతో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందాము. అది కూడా చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇడ్లీలు. మరి మరమరాలతో తయారు చేసుకునే ఇడ్లీల కోసం ముందుగా మనం 4 గ్లాసుల వరకు మరమరాలు తీసుకున్నామండి, బొరుగులు తీసుకున్నాము. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసుకొని శుభ్రంగా మనం ఇవి కొంచెం మెత్తపడే వరకు నీళ్ళల్లోనే ఉంచుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు గట్టిగా పిండుకొని ఈ మరమరాలని మిక్సీ జార్లోకి తీసుకుందామండి. బొరుగుల్ని మరమరాల్ని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని వీడియోలో చూపించినట్లుగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మనం 4 గ్లాసుల వరకు మరమరాలు తీసుకున్నాం కదా, 4 గ్లాసులకు వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వను వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని 1 కప్పు వరకు అంటే 1 గ్లాస్ వరకు రవ్వ వేసుకుందాము. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నారో అదే కప్పుతో మనం పెరుగు కూడా తీసుకోవాలండి. 4 గ్లాసులకి 1 కప్పు పెరుగు, 1 కప్పు రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని నానపెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 చెంచా వరకు ఆవాలు వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాలండి. ఆవాలు చిటపటలాడితే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ వాసన కోసమే ఇక్కడ మనం నూనె కూడా వేయకుండా వేయించుకున్నాము. ఇలా వేయించుకున్న తర్వాత నానిన ఈ పిండిలో వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోండి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. 1/2 చెంచా వంట సోడా వేసుకొని 1 చెంచా వరకు మాత్రమే నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మరమరాలతో తయారు చేసుకునే ఈ ఇడ్లీలు చాలా అంటే చాలా త్వరగా అయిపోతాయండి. అంతేకాకుండా ఈ ఇడ్లీలు తినేటప్పుడు మనకి ఆవాలు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంటాయి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె రాసేసుకొని ఇక్కడ నేను అరిటాకులు పెట్టేసుకొని ఈ ఇడ్లీలను తయారు చేసుకుంటున్నాను. అందుకోసం ఈ అరిటాకులకు కూడా కొంచెం నూనె అనేది రాసుకున్నానండి. నూనె రాసుకొని ఈ విధంగా ఆకులు మొత్తం ఇడ్లీ పాత్ర ప్లేట్ పైన పెట్టేసుకొని తర్వాత పిండి నింపేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఆ నీటిని మరిగించుకుంటున్నానండి. నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ప్లేట్ని తీసేసి ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకుందాము. వీటికి కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ మనం ధనియాల కారం తయారు చేసుకుంటాం కదా, ధనియాల కారం అలాగే నెయ్యి అండి. మరి మీ అందరికీ మరమరాలతో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.